నమస్కారం. నేను మీ కుమార్ గౌన. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తీపి కబురు అందించాయి. పశువుల దాణా, పశువుల కొనుగోలు, పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు మరియు ఇతరత్ర నిర్వహణ ఖర్చుల కోసం, పెట్టుబడి లేక ఇబ్బంది పడే రైతుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. కేవలం వ్యవసాయం చేసేవారికి కాకుండా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కోళ్లను పెంచే ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ పథకంలో లోన్ ఎంత వస్తుంది? ఎవరికి లోన్ వస్తుంది? ఎలా అప్లై చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు ఈ వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే, ఈ పథకంలో లోన్ రావాలంటే మీరు పెంచే గేదెలు, ఆవులు, కోళ్ళు, మేకలు, గొర్రెలను బట్టి మీకు ఇచ్చే లోన్ను నిర్ణయించడం జరుగుతుంది. దీని ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం చూసినట్లయితే, ఇప్పుడు మీరు ఒక గేదెని పెంచినట్లయితే సుమారు ఒక గేదెకు 60,000 రూపాయల వరకు రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 గేదెలు పెంచినట్లయితే 1,20,000 వరకు, 3 గేదెలు పెంచినట్లయితే 1,80,000 వరకు రుణమైతే ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఒక ఆవును పెంచినట్లయితే సుమారు ఆవుకొచ్చేసి 40,700 రూపాయల వరకు పెట్టుబడి సాయం అందిస్తుంది. 2 ఆవులను మనం పెంచినట్లయితే దగ్గర దగ్గర 80,000 వరకు, 4 ఆవులు పెంచినట్లయితే 1,60,000 వరకు రుణమైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము గొర్రెలు లేదా మేకలు పెంచినట్లయితే ఒక్కొక్క మేకకు లేదా గొర్రెకు సంబంధించి 4,000 రూపాయల చొప్పున రుణమైతే ఇవ్వడం జరుగుతుంది. అలా 10 గొర్రెలను, మేకలను పెంచినట్లయితే 40,000 వరకు, 20 పెంచినట్లయితే 80,000 వరకు, 40 పెంచినైతే 1,60,000 వరకు ఈ మేకలకు, గొర్రెలకు సంబంధించి రుణమైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం కోళ్ళను పెంచినట్లయితే కోళ్ళ పెంపకందారులకైతే గుడ్లు పెట్టే కోళ్ళకు మాత్రమే రుణమైతే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కోడికి, గుడ్లు పెట్టే ఒక్కొక్క కోడికి వచ్చేసి 720 రూపాయల చొప్పున మనం 10 కోళ్ళను పెంచినట్లయితే 7,200, 100 కోళ్ళు పెంచినట్లయితే 72,000, అదేవిధంగా 200 కోళ్ళు పెంచినట్లయితే 1,40,000 వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తంగా మనం చూసినట్లయితే ఒక రైతుకి 3 లక్షల వరకు రుణమైతే పొందే అవకాశం ఉంటుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల 3 లక్షల వరకు రుణమైతే అందివ్వడం జరుగుతుంది. ఇందులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఎలాంటి షూరిటీ లేకుండా 1,60,000 వరకు రుణమైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు పొలం సంబంధించిన డాక్యుమెంట్స్ షూరిటీగా పెట్టుకొని 3 లక్షల వరకు అయితే రుణం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ రుణానికి సంబంధించి వడ్డీ విషయానికి వచ్చినట్లయితే, సాధారణంగా బ్యాంకులు ఈ రుణంపై 7% వడ్డీ వసూలు చేస్తాయి. కానీ మీరు తీసుకున్న రుణాన్ని సకాలంలో, అంటే గడువులో ముగిసే లోపు తిరిగి చెల్లిస్తే ప్రభుత్వం మీకు 3% వడ్డీ రాయితీ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు పడే అసలు వడ్డీ కేవలం 4% మాత్రమే. ఇది బయట వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకునే కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ రుణాన్ని మీరు 5 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించవచ్చు. ఈ రుణం కేసీసీ ద్వారా రుణం పొందిన వారు ప్రతి నెల కంతులు కాకుండా 6 నెలలకు ఒకసారి కంతులు కట్టే విధంగా కూడా ఒక అవకాశం అయితే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. మరి లోనుకు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరిని కలవాలి అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కావున ఇది పూర్తిగా ఆఫ్లైన్ ప్రక్రియ. ముందుగా మీ గ్రామ పశు వైద్యాధికారిని సంప్రదించి మీ దగ్గర ఉన్న పశువుల వివరాలతో కూడిన హెల్త్ సర్టిఫికేట్ అక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతా ఉన్నట్టు బ్యాంకుకి వెళ్ళి పశు కిసాన్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ అడగండి. బ్యాంకు వారు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ పాస్బుక్, ఆ పశువుల యొక్క వివరాలు జత చేసినట్లయితే, ఒకవేళ మీరు కౌలు రైతు అయినా కానీ దానికి సంబంధించిన పత్రాలు కూడా అవసరమవుతాయి. అవి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా ఆ బ్యాంక్ వారికి మనము సమర్పించినట్లయితే, బ్యాంక్ వారు మీ యొక్క పత్రాలను పరిశీలించి 15 రోజులలోపు లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఈ 15 రోజుల్లోపు బ్యాంకు వారు మరియు మన పశు వైద్యాధికారులు అందరూ కలిసి పశువులకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాంతోపాటు బ్యాంకు వారు ముఖ్యంగా ఏమి చూస్తారంటే, మీరు మీ ఇచ్చిన డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని మీ సిబిల్ స్కోర్ని అయితే తప్పకుండా చూడడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే మీకు లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ లోన్ అనేది పూర్తిగా పాడి రైతులకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసమే వాడుకోవడం ఈ ఒక మంచి నిర్ణయం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి ఏంటంటే, ప్రభుత్వం కానీ, బ్యాంకులు కానీ ఈ లోను అప్లై చేసేటప్పుడు ముందుగా వారిని సంప్రదించి వాళ్ళు ఓకే అంటేనే ఈ ప్రాసెస్ మొదలు పెట్టుకోవాల్సింది తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైనా సందేహం ఉంటే మీ దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలకు కానీ, అదేవిధంగా దగ్గరున్న బ్యాంకుకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రొసీడ్ కావాల్సింది కోరుతున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే
వెంటనే మీ తోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు రావడం కోసము వెంటనే మీరు మీకోసం ఇన్ఫో అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. జై కిసాన్. థ్యాంక్ యూ.